హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవేంటి నిమ్మకాయలు అనుకుంటున్నారా? అవునండి, నిమ్మకాయ పచ్చడి పట్టడానికి తీసుకొచ్చేసాను అనమాట. చూడండి, నిమ్మకాయలు బాగున్నాయి కదా, బాగా. ఇవన్నీ బాగా ముందుగా కడిగేసి బాగా తుడుచుకొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. తడి అసలు ఏం లేకుండా ఆరిన తర్వాత వీటిని ఇలా నేను 4 ముక్కలు ఇలా కట్ చేసుకుంటున్నాను. కావాలంటే దీన్ని మళ్ళీ ఒక ముక్కను రెండు రెండు చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కావాలంటే నేనైతే 4 ముక్కలే చేసేసుకుంటాను, నాకు సరిపోతుంది అనమాట. ఇలా కట్ చేసేసుకొని చూడండి, అన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవటం. చాలా అసలు ఏమి అందరూ రోజు పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చాలామందికి అలవాట్లు ఉంటాయి కదా. ఇలా నిమ్మకాయ రోజు వాడుకున్నారనుకో, నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. కాబట్టి నిమ్మకాయ పచ్చడి వేరే వేరే పచ్చళ్ళు తినే బదులు ఈ నిమ్మకాయ ఒకటి నంచుకున్నారంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇగో ఇలా కావాలంటే దీన్ని మళ్ళీ ఇలా ముక్కలు కట్ చేసుకోవచ్చు. నేను ఇంతే చేసుకుంటున్నాను, మాకు ఇలాగే అలవాటు ఫస్ట్ నుంచి కూడా. చూడండి, అన్నీ కూడా ఇలాగా కట్ చేస్తుంటేనే రసం ఎలా కారుతుంది చూడండి. బాగా రసం ఉన్నాయి కాయలు. కొన్ని కాయలు అయితే రసం పిండుకోవడానికి కొన్ని ఉంచానమాట. ఎందుకంటే రసం పిండుకుంటే కొంచెం గుజ్జు వస్తుంది. మనం ఇప్పుడు మామూలుగా కడుపుతో ఉన్నాళ్ళు వాళ్ళు అన్నంలో కలుపుకొని కూడా తింటుంటారు. ఆ గుజ్జు ఉంటే మనకి ఎవరైనా నోటికి బాగలేనప్పుడు కూడా అదే గుజ్జు కలుపుకొని తినొచ్చు అనమాట. నేను కొంచెం గుజ్జు ఉండేలాగానే వేస్తాను చూడండి. ఇవి ఒక బౌల్లో వేసి కొలుచుకుంటున్నాను. మామూలు మనం ఆవకాయకి వాటికి అన్నిటికీ ఎలా వేస్తాము, మానికి 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దల కారం, అదే లెక్కలో దీనికి కూడా వేయాలన్నమాట. మనకి అలా కాకుండా ఇలా బౌల్స్ లెక్కలో అయితే ఇక 8 బౌల్స్ ఇలా అయితే ఒక బౌల్ ఉప్పు, ఒక బౌల్ కారం అలా వేసుకోవచ్చు. చూసారా, ఇలాగా కొలుచుకున్నాను. ఇలా ఏదో ఒక మెజర్మెంట్ తీసుకోండి. దాంతోనే ఉప్పు కారం కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసుకొని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని, అంటే స్టీల్ వాటిలో పెట్టకూడదు, అవి చిల్లులు పడిపోతాయి. అంటే 3 రోజులు 4 రోజులు ఉంటాయి కదా. ఇక చూడండి, అన్నీ కొలుచుకుంటున్నాను. ఇలాగే మొత్తం కట్ చేసిన తర్వాత ఎన్ని బౌల్స్ అయినాయి అనేది కొలుచుకుంటా ఉన్నాను. కొలుచుకొని మొత్తం కలిపి ముందుగా ఉప్పు పసుపు వేసి పెట్టేస్తే సరిపోతుంది. నిమ్మకాయల్లో కారం మొత్తం కొంచెం ఊరిన తర్వాత ఒక వారం తర్వాత కలుపుకోవచ్చు. కారం ముందుగానే కలపక్కర్లేదు, పులుపు కాబట్టి. చూడండి, ముందుగా ఉప్పు కలుపుతున్నాను. ఇవి నాకు అయిన ప్రకారం దాని ప్రకారం లెక్కేసి అరకప్పు వేస్తున్నాను. అంటే 8 కప్పులకైతే ఒక కప్పు వేస్తాను కదా, ఇది 4 కప్పులు అయింది, అందుకని చెప్పి అరకప్పే వేస్తున్నాను ఉప్పు. అలాగే కారం కూడా తర్వాత అంతే వేస్తాను, అరకప్పు వేస్తాను. ఉప్పును కొంచెం పసుపు వేసేసి కలిపి పెట్టేస్తాను. చూడండి, పసుపు కూడా వేసేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా? చాలా వరకు ఇలానే వేస్తారు. కొందరైతే కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా వేయించేసి కొద్దిగా మిక్సీలో వేసి ఆ పొడి కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. కొందరైతే నిమ్మకాయ మొదటి నుంచి ఇలా అలవాటు ఉన్నాళ్ళు ఇంకా వేరే ఏమీ వేయరనమాట. మాకైతే మొదటి నుంచి ఇదే అలవాటు, సింపుల్గా చేసుకోవటం అంతే. అది చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. కొన్ని కాయలు పిండుకుంటానని చెప్పాను కదా, చూడండి ఆ జ్యూసు కొంచెం అలా పిండితే, లేదంటే ముక్క డ్రైగా ఉంటుంది, కొంచెం గుజ్జు రావాలి. అందుకని చెప్పి కొన్ని కాయలు పిండుకుంటున్నాను. ఒక 10-15 కాయలు దీనికి పిండితే సరిపోతుంది అనమాట. దీంతో పిండుతున్నప్పుడు జ్యూస్ మొత్తం వచ్చేలాగా గట్టిగా ఒకదాని మీద ఒకటి పెట్టి పిండుతున్నాను చూడండి. అప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా, ఇంకా కొంచెం జ్యూస్ మిగిలిన్నా కూడా మొత్తం బయటకు వస్తుంది అనమాట. చేత్తో ఇన్ని కాయలు పిండాలంటే కొంచెం కష్టమే, అందుకని చెప్పి దీంతో పిండుతూ ఉన్నాను. చూడండి, ఇలాగే మొత్తం పిండేసుకోవాలి. మొత్తం పిండిన తర్వాత మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెట్టి అన్నీ తీసేస్తున్నాను చూడండి, ఏం మిగలకుండా జ్యూస్ మొత్తం శుభ్రంగా వచ్చేస్తుంది. జ్యూస్ మొత్తం ఇలా అంతా వచ్చేసిన తర్వాత ఇంకా దీన్ని బాగా కలిపేసుకొని, చూడండి స్పూన్తో అయితే కొంచెం సరిగ్గా కలవదు, అందుకని చేతితో కలుపుతున్నాను. మీరు స్పూన్తో కలుపుకునేటట్లయితే కలుపుకోండి. దీన్ని చూడండి, నేను ప్లాస్టిక్ దానిలోనే వేస్తున్నాను. స్టీల్ దానిలో వేస్తే బెజ్జాలు పడిపోతాయండి. స్టీల్ కానీ అల్యూమినియం కానీ వేస్తే ఉప్పు కదా, అందుకని ప్లాస్టిక్ దానిలోనే వేసేసి తర్వాత గాజు దానిలోకి మారుస్తాను కలుపుకున్న తర్వాత. చూడండి, కలుపుకోవడం అయిపోయింది. చూడండి, 3 రోజులు 4 రోజులు అలా పెట్టేసేయచ్చు. నేనైతే ఒక వారం అయిపోయింది. దానిలో మళ్ళీ కొంచెం కారం చూడండి, మంచి కలర్తో ఎంత బాగుందో. నేను ఈ కారం చీరాల నుంచే తెప్పించుకుంటానండి, మా ఊరు నుంచి. కలర్ మంచి కలర్ని చూసారా ఎలా ఉందో చూడండి.
అంతేనండి. 2-3 రోజులు కలపెట్టుకున్న తర్వాత దీన్ని బాటిల్లో పెట్టుకోవడం. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి.